సాటర్డే ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? నాగ్ సార్ హోస్టింగ్ డీసెంట్గానే ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఎండింగ్ అబ్బా. నాగ్ సారు గౌతమ్ కృష్ణని తిట్టినా, నిఖిల్ని తిట్టినా, ఎవరిని తిట్టినా కానీ వాళ్ళ ఓటు బ్యాంకుని పెంచే క్రమమే, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నమే. ఇది మనసులో ఉంచుకోరు. ఎస్, నాగ్ సార్ కావాల్సుకొని గౌతమ్ని నెగిటివ్ చేయడానికి 2-3 సార్లు ట్రై చేసిండు. ఎక్కడెక్కడ ట్రై చేసిండో చెప్తా. యాక్చువల్లీ అతను గ్రూప్ గేమ్కి సపోర్ట్ చేయకుండానే రోహిణి అవినాష్ విషయంలో అది రాంగ్ అనే చెప్తున్నా, కానీ అక్కడనే మాట మార్చి అదైతే గ్రూప్ గేమ్ కాదంటో, ఇదైతే గ్రూప్ గేమ్ కాదంటో నాగార్జున గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి చెప్పిండు. అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ రెండోది, ఈరోజు నాకు భలే అనిపించింది ఏంటంటే రోహిణి ఎలిమినేషన్ టైంలో అందరూ చెప్పిన మాటలు నెక్స్ట్ లెవెల్. అంతే, ఈ సీజన్లో ఎవ్వరి ఎలిమినేషన్ కూడా నాకు అంత ఎమోషనల్గా అనిపించలేదు, హార్ట్కి టచ్ కాలే. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అబ్బా కనెక్ట్ కాలేకపోయింది ఈ సీజనే అట్లా అనిపించింది. సో ఇక్కడ రోహిణి ఎలిమినేషన్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ కాకపోయినా రోహిణి ఎలిమినేషన్లో ఒక వైబ్ ఉంది. అంటే వావ్, సాధించింది, వెళ్ళిపోతుంది, అయినా కానీ గర్వంగా పోవచ్చు, నథింగ్ టు వరీ. ఓట్లు పడలేవు, పోన్లేవయ్యి, కానీ తను ఏం ఆడాలనో ఆ రకంగా ఆడింది, అద్భుతంగా పర్ఫామ్ చేసింది, నిరూపించుకుంది, తనేంటో తను నిరూపించుకుంది. సో అదొక రకమైన గర్వం. వాళ్ళంతా చెప్పిన మాటలే కాదు, మనకు కూడా అనిపించింది రోహిణి మస్తు ఆడిందిరా, సూపర్ ఆడింది, వెళ్ళిపోయింది, నథింగ్ టు వరీ. నాగార్జున గారు కూడా విన్నర్ అయినట్టుగానే పోతున్నాను, నువ్వు ప్రూవ్ చేసుకుని వెళ్తున్నావు అని చెప్పిన మాటలు కూడా సూపర్ ఇన్స్పిరేషనల్గా అనిపించినాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ గర్ల్స్ అని చెప్పిన మాటలు కూడా చాలా బాగున్నాయి. సో అదంతా బాగుంది. ఈరోజు ఇక నాకైతే నాగార్జున గారు షో చూడరు అని చెప్పి మనకు తెలుసు ఆయన షో చూడరు, ఆయనకు అంత టైం ఉండదని, కానీ కంప్లీట్గా ఇవ్వాలేందో ప్రూఫ్, 100% ప్రూఫ్. అసలు షో చూడడం కాదు, కనీసం అవగాహన కూడా లేదు సార్కి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడనో చెప్తా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకునేటప్పుడు మనం అన్నీ డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్కి వస్తే కనుక జర సభగా రైజ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టి ప్రయత్నం చేయరు. షురు చేద్దామా? ఓకే, ఓపెనింగ్ ఒక్క నిమిషం చెప్తా. ఓపెనింగ్ ఇవాళ ఏ పాట వేస్తారు తెలుసు కదా? ఓపెనింగ్ హే 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 రమణ గోగుల గారి పాట ఇచ్చారయ్యా. అదేంది? గోదావరి గట్టు మీద రామశిలకావే గోరింటాకెట్టుకున్న చందమామవే అట్లా రమణ గోగుల గారి పాట వేసారు. అది వినంగానే మనకు బాగా సింక్ అయింది కదా అనుకున్నా కదా. నాగార్జున గారు యాజ్ ఇట్ ఈస్ గా ఇటు అమ్మాయిలు. ఓకే, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్. అంటే తెలుసు కదా, ఫండే సార్, సండే సార్, ఫండే. ఈరోజు కాదా ఫండే? ఓకే రైట్. ఈరోజు కూడా ఫండే లాగానే అనుకోరు, కానీ కొంచెం కొద్దిగా తక్కువ ఫండే, రేపు ఎక్కువ ఫండే. అయితే రేపు విష్ణుప్రియ ఎలిమినేషన్ ఉంటుంది, ఈరోజు రోహిణి ఎలిమినేషన్ అయింది కదా, రేపు విష్ణుప్రియ ఎలిమినేషన్. రేపు విష్ణుప్రియ ఎలిమినేషన్ తర్వాత నాకు తెలిసి చాలామంది కన్నీరు మున్నీరు అవుతారు. ఎందుకంటే జెన్యున్ పీపుల్ ఎలిమినేట్ అయినప్పుడు ఖచ్చితంగా జెన్యున్ పీపుల్ అంతా బాధపడతారు. సో జెన్యున్ పీపుల్ మీకు రేపటి నుంచి వెళ్ళి అంటే యాక్చువల్లీ బాధాకరమైన ఒక విషయం అని చెప్పొచ్చు. ఇంకొక వారం మంది వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అనుకున్నారు, కానీ లేదు. ఓకే, అయితే ఇంకోటి, ఈరోజు నాగార్జున గారు బలంగా దృఢంగా విష్ణుప్రియ జెన్యున్ అనే ఒక ముద్రేసిండు. మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్మాయి అలా బిహేవ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా జెన్యున్ అనాలి. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా అలాంటివి చేసినప్పుడు జెన్యున్ అనాలి, తప్పుగా మాట్లాడకూడదు. నోట్ దిస్ పాయింట్. ఎవరైనా మీ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో, మీ చుట్టాల్లో కనుక ఎవరైనా అమ్మాయి ఒకవేళ విష్ణుప్రియ నేచర్తో ఉంటే జెన్యున్ నేచర్. ఓకే, డన్, రైట్. ఓపెనింగ్లో మనం చాలామంది ఇవాళ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తారు అబ్బా జెన్యున్ అని. ఖచ్చితంగా విష్ణుప్రియ జెన్యున్ అని చాలా బల్లగుద్ది చెప్తారు, బలంగా చెప్తారు, గట్టిగా చెప్తారు. ఎందుకంటే ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ రేపటి నుంచి పోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇవాళని పొగిడేస్తారు అనమాట. రేపు ఇంకెక్కువ పొగుడతారు అనుకో, అది వేరే విషయం. జెన్యున్ రా, ఓకే, జెన్యున్. నెక్స్ట్, సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దామా? ఓకే, మన టీవీ ఏమున్నది, రోహిణి ఉంటానో పోతానో అని చెప్పి రంది పెట్టుకుంది, బాధపడుతుంది. ఆయన చాయ్ పెడతానే, ఇదే లాస్ట్ చాయ్ కావచ్చు అయింది. ఓకే, అవినాష్ నబీలు కామెడీ చేస్తారు, థాయిలాండ్ భాష.
2000 మరి అన్నిసార్లు థాయిలాండ్కి పోతే అట్నే అన్ని వస్తాయి భాషలు. అవినాశా. ఓకే, నెక్స్ట్ ప్రమోషనల్ టాస్క్ కూడా జరిగింది మారుతి సుజుకిది. ఆ తర్వాత అవినాష్ కామెడీ చూసిన ప్రేరణతో అదొకటి చూపించడం భలే అనిపించింది కదా. అంటే ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఫట్ 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 అని మార్చేయడం మస్తు అనిపించింది. ఒక ట్రూ ఆర్టిస్ట్ అంటే అద్భుతమైన ఆర్టిస్ట్ కాదు పర్ఫార్మర్ అనేది కనిపించింది. ఇట్లా చూస్తూ ప్రేరణ చాలా అందంగా ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఎట్లాంటి మనిషి అంటే మానవత్వం పరిమళించిన మనిషి. ఈమెను చూస్తుంటేనే గొప్ప మనిషిని చూసినట్టుగా అనిపిస్తుంది. అట్లా టక 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 ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ చేసిన విధానం మస్తు అనిపించింది. సూపర్ పర్ఫార్మర్ అబ్బా. మాకు జబర్దస్త్లో మేము అనుకునేటోళ్ళం గెటప్ సీన్ అన్న సూపర్ తోపెస్ట్ ఆఫ్ ద తోపెస్ట్ బుల్లితెర కమల్ హాసన్. ఆ తర్వాత అద్భుతమైన పర్ఫార్మర్ ఎవరంటే అందరూ కూడా ఖచ్చితంగా అవినాష్ పేరు చెప్పేటోళ్ళు. సో నేను అవినాష్ టీంలో చేసిన 4.5 ఏండ్లు, అంతకంటే ముందు కూడా తెలుసు అవినాష్ మంచి పర్ఫార్మర్. ఓకే, అద్భుతంగా పర్ఫార్మ్ చేసి మంచిగా అనిపించింది. ఆ తర్వాత ప్రమోషనల్ టాస్క్ కూడా జరిగింది. ఆ తర్వాత నాగార్జున గారు సాటర్డే ఓకే స్టార్ట్ అయింది. టాప్ 7 ఓకే. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి, మీరంతా టాప్ 7 కానీ ఇందులో డబుల్ ఎలిమినేషన్ చేసి టాప్ 5 ఉంటారు. ఏం సార్ అలా సడన్గా అంత హార్ష్ డెసిషన్లు ఎలా తీసుకోగలిగారు? బీబీ టీం, ముఖ్యంగా బీబీ టీం ఎలా తీసుకోగలిగారు మీరు? టాప్ 6 పెట్టి అందులో విష్ణుప్రియని పెట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాలి కదా సార్. వై సార్ అందరూ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు మార్చారా? వై? ఎటు చెప్తేంది టాప్ 6 అయితే విష్ణుప్రియ కదా. ఓకే రైట్. సారీ టు సే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఎందుకు సార్ సారీ చెప్పడం? టాప్ 5 కదా ఉండాల్సింది ప్రతి సీజన్లో. రైట్, నెక్స్ట్ ఓకే. ఈరోజు మీరు ఇన్ని వారాలలో కొంతమంది 9 వారాలు ఉన్నారు, కొంతమంది 14 వారాలు ఉన్నారు. మరి మీలో ఎవరు ఏ వారం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్తో మొదలు పెడదామని చెప్పి నాగార్జున గారు అవినాష్తో మొదలు పెట్టమన్నారు. అవినాష్ బాయ్ అక్కడ క్లాత్ తీస్తుంటే హైట్ ఎక్కువ ఉంది. హైట్ అనే కాడికి వెళ్ళి పట్టుకున్నారయ్యా. హైట్ ముచ్చట మాట్లాడారు అవినాష్ తోడు జరిసేపు. ఓకే సార్, అంటే ఇట్లా హైట్ ఉంది కదా నీకు అందుతలేదు అంటే అవును సార్ నేను కూడా అంతే హైటు సార్. ఈ మధ్య అంటే బిగ్ బాస్ హౌస్లో తగ్గి ఉండాలి కదా సార్, కొంచెం ఎంతైనా ఒబిడియంట్గా ఉండాలి, తగ్గి ఉండాలి కదా సార్, అందుకే తగ్గాను సార్ అని చెప్పి జోక్ చేస్తున్నాను అన్నట్టు. సరే, నీకు రిగ్రెట్ ఏంటంటే వీక్ 12 సార్, ఎందుకంటే నేను విష్ణుప్రియ రోహిణి మధ్యలో గొడవని సార్ట్అవుట్ చేయలేదు సార్. ఎందుకంటే నేనే మెగా చీఫ్ ఉన్నా కదా సార్, మెగా చీఫ్ ఉండి కూడా సార్ట్అవుట్ చేయలేదు. అది కరెక్ట్ కాదనిపించింది. అంటే యాక్చువల్లీ అప్పుడు అవినాష్ తీసుకున్న నేనే కరెక్ట్, మనం కూడా యాక్సెప్ట్ చేసినాం. వాళ్ళిద్దరికి సంబంధించిన పర్సనల్ విషయం ఒకటి జరుగుతున్నప్పుడు నేను ఇన్వాల్వ్ కాలేదు, మంచిగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ అది రిగ్రెట్గా ఫీల్, అందరూ చెప్పేసరికి రిగ్రెట్ అట. అందరూ చెప్పిన మాటలు వినద్దు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు చెప్తాను అన్నట్టు. నాకు అది పెద్దగా ఎక్కలేదు. కానీ ఆ తర్వాత ఈ వారం ఏం లేదా నీకు అంటే సార్ అసలు ఈ వారం నువ్వు అసలు ఏం ఆడావు అంటే సార్ సంచాలకుగా ఆడాను సార్, సంచాలకుగా చేసాను సార్ అని. ఈ వారం సార్ అందరూ నేను ఎక్కడ ఆడదామన్నా సార్, ఏమన్నా కానీ నీకెందుకు అని అన్నారు సార్, అందుకే ఆడలేకపోయాను. ఇక్కడ నాగార్జున గారు బిగ్ బాస్ అడగమంటున్నాడు, అసలు నువ్వు హైట్ నిజంగానే తగ్గినావు, అసలు హైట్ తగ్గడానికి కారణం ఏందని అడగమంటున్నారు. ఎందుకంటే బయట నీకు బాగా హైట్ ఎక్కువ అంట కదా, అంటే బయట నీకు కొమ్ములు ఉంటాయంట కదా, ఇక్కడ బాగా తగ్గినాయి అని అంటున్నారు అని అనడం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆ టీం అంతా కూడా అవినాష్కి బాగా క్లోజ్. ఇది బీబీ టీం అంతా కూడా అండ్ స్టార్ మా టీం అంతా క్లోజ్. కాబట్టి ఈయన బయట షోస్లో లేదంటే షూటింగ్స్లో రకరకాల ప్రోగ్రామ్స్లో ఇతను ఎట్లా బిహేవ్ చేస్తాడు అన్న దాన్ని బట్టి బయట బాగా కొమ్ములు ఉంటాయి, ఇక్కడ బాగా తగ్గున్నాడు అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. అది అర్థమైందా? సినిమా అంతా ఒకటే, అంతా వాళ్ళు ఒకటి. ఈ నెక్స్ట్ సీజన్ కన్నా మార్చండి ప్లీజ్. కొత్త వాళ్ళని తీసుకురారు, బయట వాళ్ళని తీసుకురారు. ఈ మా టీవీలో పనిచేసిన వాళ్ళని మళ్ళీ గిడికి తీసుకొచ్చి ఈ షో నుంచి మళ్ళీ స్మార్ట్ జోడికి ప్రమోట్ చేసి ఎందుకు సార్ మాకు ఇవన్నీ? లేదంటే స్టార్ మా బిగ్ బాస్ అని పెట్టుకోరు, మళ్ళీ జీ తెలుగు బిగ్ బాస్ అని ఇంకోటి పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటది ఏం ఈటీవీ బిగ్ బాస్ అని ఒకటి, మళ్ళీ బిగ్ బాస్ అని ఇంకోటి పెడతారు. పెట్టుకోరు అట్లా, లేకపోతే కదా ఒక మాట, ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. అరే వేరువేరులో మరకరారే అంటే వేరు కాండము, ఆ చెట్లు ఆకులు మొత్తం ఆ వంశవృక్షం మాటి వంశవృక్షం నుంచి తెంపుకొని వస్తారు. ఓకే, అయితే ఇక్కడ అవినాష్ ఏంటి నీకు బయట బాగా కొమ్ములు ఉంటాయంట కదా, లోపల బాగా తగ్గాయంట కదా, అయినా అబ్రాడ్ షోస్కి వస్తే ఇంకా పెరుగుతాయంట కదా, అబ్రాడ్ షోస్ మీద కామెడీ అన్నట్టు. సార్ మీరు చూసారు కదా సార్ సీజన్ 4లో నాకు కొమ్ములు లేవు కదా సార్, మీరు చూసారు కదా సార్ సీజన్ 4లో నాకేం లేవు కదా సార్ అని అంటే నాగార్జున గారు చూడరు. ఇక్కడ నుంచి నాగార్జున గారికి షో మీద ఉన్న అవగాహన తెలుస్తుంది.
నువ్వు సీజన్ 4లో ఉన్నావా అన్నాడు. ఇది జోక్ అనుకున్నా. అంటే సార్ టాప్ 7 సార్ అంటే ఓకే 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 అయితే ఈ సీజన్లో కూడా టాప్ 5లోకి ఈ సీజన్లో టాప్ 7 కాదు టాప్ 5లోకి వెళ్ళాలని కోరుకుంటున్నా అంటాడు. అంటే సార్ ఆల్రెడీ సార్ అది అని అంటే చెవులో చెప్పినట్టున్నారు. ఓకే 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 ఆల్రెడీ ఉన్నావు కదా ఓకే 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 అట్లా సార్కి ఎవరు టాప్ 5లోకి వేరు, ఎవరికి ఫస్ట్ 5 లిస్ట్ వచ్చింది, ఎవరు ఉన్నారు, ఎవరు పోతురు, ఎవరు ఆడుతురు, ఎవరు ఇక్కడ వింటారు, ఇక్కడి నుంచి వస్తుంది అంతే. ఇక్కడ ఏం ఆలోచిస్తే ఇక్కడ నుంచి అది రాదు, ఇక్కడ ఏం వినబడితే అక్కడి నుంచి అది వస్తుంది అంతే. ఓకే నెక్స్ట్ ఆ తర్వాత అబ్రాడ్ షోస్ గురించి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఏంటయ్యా నువ్వు నా పిలిచి మాట్లాడిన భాష భలే ఉంది, థాయ్ భాష చాలా బాగా మాట్లాడావు, అది అబ్రాడ్కి పోయినప్పుడు షోలలో చెయ్యి, ప్రేరణ లాంటి కూతురు ఉండాలన్నావు చూడు అది కూడా షోలలో చెయ్యి అని చెప్పాను. ఇక్కడ అవినాష్ సార్ అన్నీ చూసారా సార్ అంటే నా ఫీలింగ్ అవే చూశారు అవి 2 చూశారు మన టీవీలో మనతో పాటు చూశారు. ఓకే నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వీక్ 11 సార్ నేను రిగ్రెట్, ఎందుకంటే నేను మెగా చీఫ్ అయినప్పుడు అంతా హిట్ అల్లర్ పర్ఫార్మెన్స్ చూపించిన అందరూ కూడా హట్ అయ్యారు కదా సార్ దానికి సార్ అని చెప్పింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ వారం సంచాలకుగా పర్ఫెక్ట్గా చేసావు అనుకుంటున్నావా అని చెప్పి నాగార్జున సార్ అడిగితే సార్ చేశాను సార్ యాక్చువల్లీ అది సార్ అది నాకు అనిపించింది కానీ కంటి చూపుతో మనం కనిపెట్టలేకపోయింది సార్ చాలా ఇబ్బంది అయింది సార్ అన్నట్టుగా చెప్తే కాదు నువ్వు ఊకే డెసిషన్ మార్చినావు కదా నిఖిలు గౌతమ్ నిఖిలు చిత్తు బొత్తు చిత్తు ఎండ వాన ఈ టైప్లో చేసినావు కదా ఇది కరెక్టా అంటే సార్ రూల్ బుక్లో ఉంది సార్ ఎవరైనా నన్ను కన్విన్స్ చేస్తే మార్చుకోవడానికి ఉంటుంది అని చెప్పింది సార్. ఒకసారి అట్లా మార్చాను సార్ గౌతమ్ కన్విన్స్ చేయగలిగింది సార్. రెండోసారి ఏంటంటే సార్ బిగ్ బాసే మార్చమన్నాడు సార్ మార్చింది సార్ అంటే ఈమె సైడ్ తప్పే లేదు. అప్పట్లో బాగా అనేటోళ్ళు కదా ప్రేరణ తప్పు ఒప్పుకోదు అని ఆ టైప్లో చెప్పింది. సరే ఇది లిటిల్ కష్టం సార్ కళ్ళతో గెస్ చేయడం అని చెప్పింది. ఆ తర్వాత నువ్వు అలా బెనిఫిట్ ఆఫ్ డౌట్లు పెట్టి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు ఆయన స్టైల్లో. ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టిగా తీసుకోవాలన్నాడు అండ్ ఒక నిర్ణయం డెసిషన్ ఇక ఏదో చెప్పిండబ్బా. ఆ తర్వాత నాగార్జున గారు ఒక చీర తీసుకురమ్మా అని చెప్పి విష్ణుప్రియని అడిగి చీరని తీసుకొచ్చి ఆ చీరని అక్కడ ఉన్న బోర్డుకి చుట్టమని చెప్తే రౌండ్గా చుట్టంగానే నబీల్ చుట్టడం అంటే ఇదే ఓకేనా అన్నాడు. అయిందే నబీల్కి చుట్టడం గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. నువ్వు ఓరగల్ల బిడ్డవి కదా వరగల్ల బిడ్డట ఓరుగల్లు వరంగల్లు డబ్ల్యూజిఎల్లు వరగల్ల బిడ్డవే నవీల్ వరగల్ల బిడ్డ. ఓకే నాగార్జున గారు నెక్స్ట్ ఏంటంటే రోహిణి నీ చెప్పమ్మా అంటే రోహిణి ఉండి 10th వీక్ సార్ ఎందుకంటే అవినాష్ గుడ్డుని తీసుకుపోయి నేను హరితేజ గారితో గట్టిగా ఆర్గ్యూ చేయలేక డిఫెండ్ చేయలేక ఆ టైంలో ఆర్గ్యుమెంట్లో నేను డ్రాప్ అయిపోయి తగ్గి అవినాష్ గుడ్డుని తీసుకుపోయి వేసిన సార్ అదొకటి నాకు రిగ్రెట్గా అనిపిస్తుంది అంటే అందులో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు కదా అన్న సెన్స్లోనే గౌతమ్ కృష్ణ నుంచి రెస్పాన్స్ వస్తుంది. చూడుర్రి ఇది అయిపోగానే వెంటనే అంటే నీకు గుడ్డు వేయడం రిగ్రెట్గా అనిపిస్తుందా అంటే అవును సార్ నా ఫ్రెండ్ గుడ్డు వేయకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది సార్ అన్నట్టుగా చెప్పింది. గౌతమ్ కృష్ణని లేపి గౌతమ్ ఏమంటావు నువ్వు అంటే సార్ దాంట్లో తప్పేం లేదు కదా సార్ అంటే ఇది వినడానికి ఎట్లుంది ఈ మనిషికి కూడా చెప్పే డైలాగ్ పూర్తిగా క్లారిటీగా చెప్పాలి కానీ చెప్పలే దీనిలో తప్పే ఉంది అనగానే నాగార్జున గారు ఉండి ఓకే అంటే వీళ్ళు ఆడితే గ్రూప్ గేమ్ కాదంటావు వీళ్ళు ఆడితే గ్రూప్ గేమ్ కాదంటే కాదు సార్ అది నేను ఏం చెప్తున్నానంటే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా సార్ దాంట్లో తప్పేం చేసినట్టు కాదు కదా తప్పు చేస్తే కదా రిగ్రెట్ అన్న సెన్స్లో చెప్తాను అన్నట్టు అక్కడ రోహిణి అవినాష్ గుడ్డేసినందుకు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశం గౌతమ్ది గదే చెప్తుండు కానీ నాగార్జున సార్ దాన్ని మసిమూసి మారేడిగా చేసిండు. టోటల్గా గౌతము అవినాష్ రోహిణి ఆడితే గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. నిఖిల్ యష్మి పృథ్వీ వీళ్ళ లాంటి వాళ్ళు ఆడితే మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను సెన్స్లో చూపించడానికి ప్రయత్నం చేసిండు. తప్పు లేదు కదా సార్ అంటే ఇప్పుడు తన ఫ్రెండ్ గుడ్డు వేయడం అంటే గుడ్డు వేయడంలో తప్పు కాదు కదా అని అంటున్నాను సార్. అవినాష్ గుడ్డు వేయడం రోహిణి తప్పు కాదు కదా రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతున్నది అని సెన్సు. నాగార్జున గారు గ్రూప్ గేమ్ కాదా అంటే సార్ అవును సార్ గ్రూప్ గేమే సార్ అని అన్నాడు. గౌతమ్ కృష్ణ నుండి ఇండివిజువల్ డెసిషన్ కదా సార్ ఎగ్ ఎవరు తెస్తాం అనేది వాళ్ళ ఉద్దేశం నా దృష్టిలో అయితే అవును సార్ దాంట్లో అప్పుడు గుడ్ వేయడంలో తప్పు లేదని నా ఒపీనియన్ సార్ అని చెప్పి అన్నాడు. అండ్ నాగార్జున గారు ఉండి ఓకే రోహిణి అవినాష్ ఆడితే గ్రూప్ గేమ్ కాదు అంటావు అంతే కదా అంటాడు. ఆయన ఆకు చెప్తే ఈయన పాకు అంటాడు. ఎడిటర్ మామూలు కరివేపాకు చేసి మనకు చూపిస్తారు. అయితే గౌతమ్ కృష్ణ సార్ గ్రూప్ గేమే సార్ అది గ్రూప్ గేమే సార్ నేను అనేది ఏంటంటే సార్ అని చెప్తే
ఇక నాగార్జున గారు ఉండి గౌతమ్ కృష్ణ ప్రతి ప్లేయరు ఆ సందర్భాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎవరిని సేవ్ చేయాలనిపిస్తే ఎవరికి ఫేవర్ చేయాలనిపిస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. డోంట్ కాల్ ఇట్ ఏ గ్రూప్ గేమ్. అంటే సింపుల్గా నిఖిల్ వాళ్ళు ఆడింది గ్రూప్ గేమ్ కాదు, నువ్వు పాయింట్అవుట్ చేసినావు తప్పు అని చెప్పినట్టు. అర్థమైందా అట్లుంటుంది అన్నట్టు సార్ హోస్టింగ్. గ్రూప్ గేమ్లో ఆడుకోరనే చెప్పే, ఇంకెందుకు ఇదంతా సంజయ్సులు ఇచ్చడం కదా. ఇప్పుడు పోయిన వారం అనుకుంటా కొత్త గ్రూప్ గేమ్ ఆడుకోరి గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉంది, గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉంది అని అడిగిన నాగార్జున సార్. ఇంకేడ అయిపోయా, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు దాన్ని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక నిజం చెప్పినప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదంట. ఒక అబద్ధం చెప్పినప్పుడు దాన్ని 10 సార్లు కవర్ చేసుకోవాలి, ఒక తప్పు చెప్పినప్పుడు దాన్ని 100 సార్లు కవర్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ దట్ నాగార్జున గారు గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేస్తూ 4 మాటలు ఇడిచిపెట్టారు కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఇప్పుడు దానికి తనలాడతా ఇది గ్రూప్ గేమ్ కాదు, అది గ్రూప్ గేమ్ కాదు అని 100 ముచ్చట చెప్తారు. పోయిన సీజన్లో ఏం చెప్పారు, గ్రూప్ గేమ్ అంటే ఏంటిది అని చెప్పి ఇంత పొడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నోటికి ఏది వస్తుంది ఏమి అంతే. నెక్స్ట్ నిఖిల్ డెసిషన్ రైట్ అని చెప్పి రోహిణి అడిగిండు. సార్ కొంచెం నాకు రాంగ్ అనిపించింది, ఎందుకంటే నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి నువ్వు ఫైనల్కి వెళ్ళొద్దు అని ఒక మాట అన్నారు కదా సార్, అది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. నీకు అనిపించింది రోహిణి, అక్కడ నిఖిల్కి ఏదనిపించిందో జరిగిందా లేదా? ఓకే సార్, చాలా ఈజీ రీజన్స్ని వాడుకుంటూ ఉంటాడు సార్, అవతలలో హట్ కావద్దన్న పాయింట్ తోటి ఈజీ రీజన్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడని చెప్పి రోహిణి చెప్పింది. అయిపోయింది. ఆ తర్వాత నబిల్ నువ్వెప్పుడు ఏ వీక్ అని అంటే 6వ వీక్ 9వ వారం అన్నాడు. అయితే 9వ వారంలో సార్ నబిల్తో ఫైట్ చేసి సెకండ్ మెగా చీఫ్ అవ్వాలి కానీ సార్ అక్కడ నేను ఫైట్ చేయలేదు, గివప్ ఇచ్చేసిన, అది నాకు కరెక్ట్ కాదనిపించింది. అంటే ఇంక నాగార్జున గారు తిత్తరా అన్నాడు. తిత్తరనా తుత్తరనా అంటే ఇప్పుడు తిత్తరా అంటారా తుత్తరా అంటారా కింద కామెంట్ చేయరా. నీ తిత్తర చెవులు తుత్తర అంటే తిత్తర అన్నట్టు వినబడుతుంది సార్కి. అయితే చెక్ చేయకుండా గంట కొట్టావు, బెల్లు కొట్టడం తప్పు, చుట్టడం కూడా రాంగ్గా చుట్టావు, ఇష్టం ఉన్నట్టుగా చుట్టావు అండ్ వీడియో చూపిస్తున్న పట్టు అంటే వీడియోలో ఏముందంటే నబిల్ డిబ్స్కే అని చెప్పి టవర్ని 3 సార్లు గుద్ది మొత్తం పడగొట్టిండే. నేను కూడా ఆటని ఏదో లైట్గా చూసినా, ఎందుకంటే అంత పెద్ద సీక్రెట్గా అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించక నార్మల్గా చూసినాను. చాలామంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ నబిలే గుద్దిండు దాన్ని పడగొట్టడానికి, నబిల్ టవర్ పడిపోవడానికి కారణం నబిలే అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. లైట్లే ఏదో ఒకటి జరిగింది అన్న సెన్స్లో అనుకున్నా. కానీ ఈరోజు చూస్తే భలే నవ్వొచ్చిందబ్బా. నబిల్ ఇప్పుడు ఆయనదైందే అవతల నేను నిఖిల్ బాల్ చేసి కొడతంటే పడిపోయింది అనుకున్నా, ఒక బాలు దాకలే ఒక బ్యాటు దాకలే, మొత్తం ఈయన చేయి దాకే పడిపోయింది, మొత్తం గుండు సున్నా వేసి ఇడిచిపెట్టిండు. అదొకటి చూపిస్తే సార్ అంటే గౌతమ్ అంటారండి ఇక్కడ పక్కకి వచ్చి, అంటే పక్కకు చూసి ఆ తర్వాత నాగార్జున గారు ఉండి చెక్ మీద అన్నిట్లలో తిత్తర ఎందుకు తుత్తరా, అంతా తుత్తర చేసినావు, నీ చేదాకే మొత్తం పడిపోయినాయి, అసలు నువ్వు గంట కొడతావు, ఫుల్ కాకుండానే ఫుల్ డ్యాన్సులు చేస్తావు, గంటలు కొడతావు, అంతా చేస్తే ఏదేదో చేస్తున్నావు అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత నబిల్ సెల్ఫ్గా అంటే నబిల్ చెక్ మీద 15 లక్షలు రాసినావు కదా, అది స్ట్రెడ్డర్లో ఎందుకు వేసినావు అని అంటే సార్ సెల్ఫిష్గా ఆలోచించింది సార్, కానీ బయటకు వచ్చిన తర్వాత అందరి గురించి ఆలోచించి అది స్ట్రెడ్డర్లో వేద్దాం అనుకున్నాను సార్, ప్రేరణ వేసిన తర్వాత వేసినా కావచ్చు కానీ ముందే అనుకున్నాను సార్ ప్రేరణ వేసినా ఏకపై నేను వేసిద్దామని అన్నట్టుగా చెప్పాడు. ఎందుకు కొంత సెల్ఫిష్గా ఆలోచిస్తే నువ్వు ఈరోజు టాప్ 2లో ఉండేటోడివి కదా, సారీ ఏంటిది సెకండ్ ఫైనలిస్ట్గా అయ్యేవాడివి కదా అన్నట్టుగా చెప్పాను. వరగల్ల బిడ్డ నీకు చుట్టాలు అంటే తెలుసా, పాన్ షాపులలో ఉంటాయి, పాన్ డబ్బాలలో ఉంటాయి, చూసావా అంటే చూశాను సార్ అని. అయితే దాన్ని ఎందుకు చుట్టడం అని అంటారు అంటే అది చుట్టింది కాబట్టి చుట్టడం అంటారు అని చెప్పి ఒక పెద్ద భారీ ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్, వెరీ నైస్. ఆ తర్వాత విష్ణుప్రియ నాకు అసలు రిగ్రెట్ లేకుండా జీవిస్తాను సార్ అని చెప్పింది. మళ్ళీ ఎంబటే చూడరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్ట్ అసలు నేను ఈ జీవితంలో రిగ్రెట్స్ లేకుండా జీవించాలని అనుకుంటాను, రిగ్రెట్స్ లేకుండా జీవిస్తాను అని చెప్పింది. అయితే పెట్టాలి అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి 11వ వారం దాకా పెట్టాలి సార్, ఎందుకంటే నేను ఏం చేసిన అంటే నాది ఫ్లట్టింగ్ నేచర్ నాది సార్. పాపం ఆ అబ్బాయి క్యూట్గా కనిపించేసరికి ఎక్స్ట్రాగా ఫ్లడ్ చేసేసి అతనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని కూడా ఒక్కసారి కూడా ఆలోచించలేదు సార్, అసలు నా బ్రెయిన్కి తట్టలేదు సార్ అని చెప్పింది. అంటే మీకు అర్థమైంది కదా, అప్పటిది లవ్ కాదు, లవ్ అని అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారు, ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఫ్లట్టింగ్ అన్నట్టు. ఆ ఫ్లట్టింగ్ అనేది చేసిందంటే ఈమె చాలా ఎక్కువగా ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. అందుకే బయట కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది కదా, యూట్యూబ్ ఇంటర్వ్యూలో, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతా నాకు ఇప్పటికీ ఫ్రెండ్సే, నా ఫ్యామిలీ లాగా వాళ్ళంతా కూడా నా వెల్ విషర్స్, నా ఫ్యామిలీ లెక్క నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతా కూడా అని ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది. అంటే అంత జెన్యూన్ నేచర్ ఆమెకి, అంత ఓపెన్ నేచర్, అంత జెన్యూన్ నేచర్, అంత అన్ఫిల్టర్డ్ నేచర్. అంటే
ఆమె ఫ్లర్ట్ చేస్తుంది, నాట్ లవ్, ఫ్లర్టింగ్, అది అర్థమైందా? ఆ, అతనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని ఒక్కసారి కూడా నా బ్రెయిన్కి తట్టలేదు సార్ అంటే, నాగార్జున గారిని జెన్యున్గా ఉన్నావు, తప్పేముంది చెప్పండి, జెన్యున్ తప్పేముంది చెప్పుర్రి. నెక్స్ట్ విష్ణుప్రియ ఉండి, సార్ అందరూ వచ్చి అట్లా అనేసరికి అంటే ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, చెప్తే మారుతావా నువ్వు జెన్యున్గా ఉన్నావు, నువ్వు ఉండు అను. అట్నే వీక్ 9లో 5 నామినేషన్స్ చేయమన్నారు సార్. ఆ 5 నామినేషన్లు అంటే నా వల్ల కాదు సార్, ఒక నామినేషన్ చేయడానికి కింద మీద అయితే నేను 5 నామినేషన్లు లాస్ట్లో నవీన్ ఇస్తారు, అది కొంచెం కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పి. ఆ తర్వాత ఈ వారం ఏం లేవని నాగార్జున గారు అడిగారు. అంటే సార్ రోపు కట్టుకున్నానా, ఇప్పానా, ఏం చేశాను ఆ తర్వాత అనేది నాకేం గుర్తులేదంటే, అవినాష్ రోపు వదిలేసేపోయిండు, నీకేందో రంది, ఊరుకో నువ్వు సైలెంట్గా ఉండు, మన పిల్లవి అన్నట్టు. అంటే మన స్టార్ మా తర్వాత చేయాల్సిన సరే సంచాలక్ టాపిక్కి తీసుకొచ్చాను సార్, అదొకటి రిగ్రెట్ ఉందన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత సార్ నా ఆడియన్స్కి చెప్పుకునే ఛాన్స్ వచ్చింది సార్, నన్ను విన్నర్ చేయమని వాళ్ళకి చెప్పుకునే ఛాన్స్ వచ్చినప్పుడు అది పోద్దేమో అన్న ఉద్దేశంలో, అప్పటికి ఫస్ట్ డే సెకండ్ డే అంటే నేను సాక్రిఫైస్ చేస్తాను కానీ లాస్ట్ డేస్లో సాక్రిఫైస్ చేయలేను కదా అనిపించింది సార్. అందుకని చెప్పి దానికోసం అని చెప్పి నేను సంచాలక్ టాపిక్ తీసుకొచ్చాను అన్నట్టుగా చెప్పింది. నాగార్జున గారు ప్లానెట్స్ అని అయిన ఉంటాయి కదా, మరి నీవు గాడ్, నీ దేవుళ్ళు ఎవరు, ఎంతమంది అని అంటే, ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా దేవుడే సార్, గాడ్తో సమానం సార్, అన్నిట్లో ఉంది ఆయనే సార్, ఆ నారాయణే అని చెప్పి ఏదో చెప్పిందబ్బా ఫిలాసఫీ. సరే నాగార్జున గారు, ఇంతకన్నా జెన్యున్గా ఉండే అమ్మాయిని ఎక్కడైనా చూస్తారా? విష్ణుప్రియ సింగిల్, ఎవరైనా కనుక పెళ్లి చేసుకుందాం అనుకుంటే కనుక అంతకంటే జెన్యున్ అమ్మాయి, చాలా జెన్యున్ అమ్మాయి దొరకాలి అని అంటే కనుక విష్ణుప్రియ గారు సింగిల్ అప్లై చేసుకోరు. ఇన్స్టాగ్రామ్లో పెడతారా, లవ్ లెటర్ రాస్తారా, ఏం చేస్తారో, విష్ణుప్రియ గారిని అంత జెన్యున్ అమ్మాయి కావాలనుకునే వాళ్ళంతా కూడా లవ్ చేయడానికి ప్రయత్నించండి, ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే? అంటే ఓకే. నెక్స్ట్ నాగార్జున గారు, నిఖిల్ గ్రూప్ గేమర్, గౌతమ్ సోలో ప్లేయర్, ఓకే సరే సోలో ప్లేయర్ని పిలుద్దాం గౌతమ్ కృష్ణ అని చెప్పి గౌతమ్ కృష్ణకి నిఖిల్కి ఒకరి తర్వాత ఒకరికి మొత్తంగా క్లాస్ అయితే వీకింది. ఇంత పొడుగు క్లాస్ వీకిందబ్బా. ఈ క్లాస్ మొత్తంలో నేను చెప్పేది ఏంటంటే, గౌతమ్ కృష్ణది 200% తప్పు, నిఖిల్ మలియక్కల్ది 200% తప్పు, ఇద్దరిది కూడా తప్పే, 200 కాదు 300% కూడా ఇద్దరిది తప్పే, ఓకేనా? ఈయన మూసుకొని కూర్చో అన్నది నేను లైట్ తీసుకుంటా, పెద్ద పట్టించుకోను, కానీ వాడుకోవడం అనేది చూసినా అది పెద్ద తప్పు. వాడుకున్న అమ్మాయిని అంటే అది పెద్ద తప్పు. నేను డబుల్ మీనింగ్లు అంటే సింగిల్ మీనింగ్లు అన్న, రోహిణి చెప్పు, వాళ్ళు చెప్పు, వీళ్ళు చెప్పు, ఎవ్వరు చెప్పినా ఏది చెప్పినా కానీ గౌతమ్ కృష్ణ అన్న పదము తప్పు. నోరు మోరైంది అంతే, నోరు ఖరాబ్ అయింది, కథం, అక్కడ తప్పు మాట జారింది, అయిపోయింది కథం. అది నేను ఈ మీనింగ్లన్నీ ఆ మీనింగ్లన్నీ ఇంత పొడుగు చెప్పడం వేస్ట్. ఇక నీకు ఇలా కావాలని కొట్టినావు, కావాలని కొడతావు, నువ్వు కొడతావేమో, నీ గురించి తెలుసు నాకు, ఇట్లాంటి మాట్లాడేది కదా, అది క్యారెక్టర్ అసాసినేషనే, అది తప్పే. నిఖిల్ది తప్పే, గౌతమ్ది తప్పే. వాడుకోవడం అనేది అక్కడ తప్పు. బేగి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్షిప్ లేనప్పుడు, మీ ఇద్దరి మధ్య సయోధ్య లేనప్పుడు, మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ లేనప్పుడు అవతల వ్యక్తిని పట్టుకునే బే అంటే ఖచ్చితంగా అది డిస్రెస్పెక్టే, అది తప్పే. సో నిఖిల్ చేసింది తప్పే. అండ్ ఇద్దరు సారీలు కూడా ఉత్తే గాలిలో మాటలు. ఆయన సారీ అయితే చెప్పినట్టు నువ్వు ఫీల్ అయితే సారీ అని చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, నువ్వు ఫీల్ అయితే సారీ అని చెప్పాడు. కానీ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అయ్యి వాళ్ళు సారీ చెప్తే అది కరెక్ట్. మనకు తప్పనిపించలేదు కానీ అవతలోనికి మాత్రమే తప్పు అనిపించింది, ఏదో నువ్వు హట్ అయినా కాబట్టి చెప్తున్నా అంటే తప్పు. అదే నాగార్జున గారు చెప్పడానికి ట్రై చేసిండు. అరే మళ్ళీ అట్లే కాదని చెప్పి ఇద్దరికి సారీలు హగ్గులు అయిపోయినాయి, చాలా డిస్కషన్ జరిగినాయి. అసలు గౌతమ్ కృష్ణ అక్కడ కూడా ఒప్పుకోలేదు, అది నాకు టూ మచ్ అనిపించింది. నాగార్జున గారు చెప్తుంటే కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డైరెక్ట్గా నాగార్జున గారు ఒక స్టోరీ చెప్పారు. మీ అమ్మ స్కూల్ టీచర్ కదా, ఒక స్టూడెంట్ని లేపి నువ్వు పలానా డేట్ నాడు ఒక తప్పు చేసినావు, అది తప్పు అని చెప్తే ఆ తర్వాత 4 రోజులకి వీడు తప్పు చేసింది కదా, వాంది కదా తప్పు అని చెప్పి ఎత్తి చూపిస్తున్నావు కదా, ఆ టైప్లో ఎత్తి చూపిస్తారా మీ అమ్మకి ఎవరైనా చూపించారు కదా, లైక్ దట్ నేను కూడా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు అన్నట్టు ఇండైరెక్ట్గా అయిపోయింది అన్నట్టు. సో ఓవరాల్ సినారియోలో 2-3 వీడియోలు వేసి చూపించినా కానీ ఏమి చేసినా కానీ నిఖిల్ ఆ మాట అనడము తప్పే, గౌతమ్ కృష్ణ ఈ మాట అనడం కూడా తప్పే, ఓకేనా? రైట్. ఎవరిని ఇన్వాల్వ్ చేసినా చేయకపోయినా, ఏం మాట్లాడకపోయినా అవన్నీ తప్పే అయిపోయాయి. అంటే మొత్తంగా ఇంత పొడుగుంది కదా, అంత కలిపి చెప్పేద్దాం ఈజీగా అని చెప్పి చెప్పేసిన. ఆ తర్వాత నిఖిల్ని పిలిస్తే సార్ నోరు జారింది సార్, 14th వీక్ సార్ నా రిగ్రెట్ అని చెప్పాడు.
ఏదో కూర్చోపోయి అనడం కరెక్ట్ కదా సార్. అండ్ ఫేస్ మీద స్లాబ్ చేసేసరికి అట్లా అనిపించింది. అంటే ఫేస్ మీద నిజంగా కొట్టిండా, ముఖం మీద కొట్టిండా అని చెప్పి వీడియో ప్లే చేసి చూపిస్తే అనుకోకుండా జరిగింది, అది చూపించేసారు, అయిపోయింది. ఇక్కడ విష్ణుప్రియ మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ హగ్ చేసుకుని విష్ణుప్రియ అంటది, ఈ వీకెండ్ అంతా వీళ్ళ హగ్గులకే ఎక్కువ అయిపోతున్నాయి సార్ అని చెప్పి అంటది. ఆ తర్వాత నాగార్జున గారు నిఖిల్ని కావాలని కొట్టాడనుకున్నావా, ఇదే ఇక పంచాయతీ తెలిసేసిందబ్బా, అయిపోయింది. ప్రేరణ ఈ సందులో సడమే ప్రేరణ నీ అమ్మ అన్న చూడు, అదొకటి చూపించి నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు ప్రేరణ, ఒకసారి చంపు అంటావు, ఇంకోసారి సిగ్గు లేదంటావు, ఇంకోసారి నీ అమ్మ అంటావు, ఏదేదో అంటావు అన్నట్టుగా నాగార్జున సార్ చెప్పిండు. పుడింగి కూర్చో అని చెప్పి అంటాడు. అవును పుడింగే నిజంగా. ప్రేరణ టాప్ 5 పుడింగే, ఫస్ట్ నుంచి అదరగొట్టింది టాస్క్లలో, పర్ఫార్మెన్స్ కానీ ఆట తీరు కానీ అన్ని రకాలుగా, క్యూట్నెస్ కానీ అన్ని రకాలుగా, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా ఇచ్చి ప్రేరణ టాప్ 5కి పోయింది. కంగ్రాచులేషన్స్. అండ్ దీనికంటే ముందు నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో నేను కొన్ని నిజాలు మాట్లాడితే చాలామంది హట్ అయ్యారు. ఈ కమ్యూనిటీ అంటే కొంతమంది ఏంటంటే కమ్యూనిటీ అనే పాయింట్ నేను మాట్లాడేసరికి హట్ అయ్యారు, కానీ నేను మాట్లాడేది వాస్తవం అబ్బా, నేను నిజాలే చెప్తాను. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ కాబట్టే ఉంచిరా, ఆ కమ్యూనిటీ కాబట్టే ఉంచిరా అంటే ఫినాలేలో వాళ్ళందరూ ఉండేటట్టుగా స్టార్టింగ్ నుంచి కొంచెం బూస్టప్లు ఇస్తూ ఉంటారు. మీకు అర్థం కాకపోతే చెప్పాలంటే ఇప్పుడు యావర్ అనే కంటెస్టెంట్ ఉన్నాడు, భాష రానప్పుడు అందరూ కూడా సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు, కానీ అక్కడ కొంచెం హోప్ ఇస్తారు, స్కోప్ ఇస్తారు. అట్లా వేయడం వల్ల ఏంటంటే ఆ తర్వాత అద్భుతంగా ఆడి నిరూపించుకొని నిలదొక్కుని టాప్ 5 దాకా వేయండు. సో అట్లా కొంచెం పుష్ ఇస్తారు, ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు లాస్ట్ దాకా ఉండాలి అన్న తపనతోటి. వాళ్ళకి ఏంటంటే సరే మళ్ళీ ఎందుకులే, ఇంతకంటే ముందు వీడియోలో చాలా డిస్కస్ చేసిన, చాలామంది హట్టింగ్ అనిపించింది, కానీ అది వాస్తవం. ఫినాలే వీక్లో అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉండేలాగా వాళ్ళు కూడా చూసుకుంటూ ముందటి నుంచి కొంత పుష్ బ్యాక్, కొంత వెనక్కి, కొంత ముంగడికి గుంజుతూ ఉంటారు, పీక్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు, పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అన్ని రకాల ముందడి దోస్తారు. అప్పుడే షోకి బిగ్ బాస్ అనే థీమే ఎట్లా అంటే సమాజంలో మనం చాలా రకాల మనుషులతోటి, చాలా రకాల వర్గాలతోటి, చాలా రకాల అన్ని కమ్యూనిటీస్ తోటి కలిసి మనం జీవిస్తూ ఉంటాం కదా. జీవించినప్పుడు ఆటు పోటు గుండె మాటల్లోన ఏమన్నా ఎదురైనప్పుడు ఎట్లా నువ్వు బిహేవ్ చేస్తావు అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నట్టు. దీనిలో కొట్లాటలే ఎంటర్టైన్మెంట్గా ముందరికి పోతూ ఉంటుంది అనుకోరు, అది వేరే విషయం. బిగ్ బాస్ అనేది అంతా కొట్లాడుకోవడానికి సరిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని ఒక హౌస్ లోపల క్రియేట్ చేస్తారు కాబట్టి విన్నింగ్ దాకా వచ్చేటప్పుడు కూడా 5గురిని టాప్ 5లో పెట్టాలి, 20 మందిలో 25 మందిలో 21 మందిలో పెట్టాలి అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళని ముందరికి తోస్తూ ఉంటారు. అది వాస్తవం, నమ్మినా నమ్మకమైన. నిజం చెప్తా కొంచెం ఆడుగా ఉంటుంది అంతే. అవును అఖిల్ది వీడియో క్లిప్ చూసిరా బయట. అఖిల్ నాకు పర్సనల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఏమో నేను చెప్తే ఇప్పుడు కాంట్రవర్సీ అంటారు, నాకు పర్సనల్గా గౌతమ్ గెలవాలని ఉంది, కాకపోతే నాకు ఇన్ హౌస్లో నాకు కొంతమంది ఇంటర్నల్గా తెలుసుంటారు కాబట్టి అక్కడ గౌతమ్ గెలిచే ఛాన్స్ తక్కువ, నిఖిలే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఇంటర్నల్గా తెలిసిన సమాచారం ప్రకారం అని చెప్పి అన్నాడు కదా. అది నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన, ఇన్నిసార్లు చెప్పిన. ఓకే రైట్. నెక్స్ట్ ఎవరు అయిపోయింది, వీళ్ళు అయిపోయింది. ఆ తర్వాత రోహిణి ఎలిమినేషన్ కంటే ముందు అక్కడ అడుగుతారు టోటల్గా ఎన్ని పైసలు ఉన్నాయి అంటే, సార్ 54,30,000 అంటే దాంతోపాటు కారు ఉంది, మర్చిపోయిరా. ఓకే కారు ఎవరు తీసుకుపోతారో చూద్దాము. టాప్ 7 నుంచి ఒక కంటెస్టెంట్ని పంపించాలి. టాప్ 7 అంటే మీరంతా సెలబ్రిటీలు కాబట్టి మీ అందరి కటౌట్లు అక్కడ పెట్టినామంటే అక్కడ ఒక్కరి కటౌట్ లేదు చెప్పాను, కానీ సార్ నా కటౌట్ ఎందుకు లేదు సార్ అంటే, అవినాష్ నా కటౌట్ లేదు అంటే, నాగార్జున గారు అవినాష్ కటౌట్ ఎందుకు లేదు చెప్పండి అనగానే విష్ణుప్రియ ఉండి, సార్ ఈయన సెలబ్రిటీ కాదు కదా సార్ అందుకే తీసి పెట్టలేదు అని చెప్పాడు. రోహిణి ఉండి కటౌట్ పెట్టే కటౌట్ కాదని చెప్పి ఎందుకే పెట్టలేదంటే, లేదు అని చెప్పి నాగార్జున గారు ఒక హైప్ ఇచ్చారు కదా, మామూలు హైప్ కాదు. కొన్ని కటౌట్స్కి కట్అవుటే అవసరం లేదు అని అంటాడు. సూపర్ అనిపించింది అబ్బా, దెబ్బకి విజిల్ చేసిండే అవినాష్, ఎందుకంటే ఆ ఒక్క వీడియో క్లిప్పు సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏది అవినాష్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లోనో ఎక్కడో పెడతారు అది. ఆ తర్వాత అవినాష్ మెగా చీఫ్ అని అవి ఇవన్నీ కలిపేసి ఒకసారి కొన్ని కటౌట్లకి కటౌటే అవసరం లేదు అనగానే అది పెట్టి ఇవన్నీ టాస్క్ల పర్ఫార్మెన్స్లు పెట్టి లాస్ట్ టక్ అని చెప్పి గబ్బర్ సింగ్ మ్యూజిక్ కొట్టిరు అనుకో, కథనా కొట్టారు. అమ్మ భలే ఇచ్చిన కదా. అవినాష్ వాళ్ళ మీమర్స్ ట్రోలర్స్ వాళ్ళ పిఆర్ బ్యాచ్ ఏమైనా ఉంటే చూసి చేసేసుకోరు. ఓకే నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారో వాళ్ళ ఫోటో కింద పడుతుందని చెప్పిండు
అయితే అది మరి అవినాష్ నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, 2 సార్లు వచ్చినావు, మరి ఇన్ని రోజులు ఆడినావు, ఇంత తోపు తురుముగాని అంటున్నావు కదా, మరి నీ గెస్ ప్రకారంగా ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని అంటే, సార్ నాకు ఆటల ప్రకారంగా చూస్తుంటే ఇద్దరు ఉన్నారు సార్ అని అంటాడు. అని లేదు లేదు ఒక్కరే అనగానే, సార్ నేనేమనుకుంటా అంటే నాకు జరిగిందే జరగవచ్చేమో, నాకు కదా ఫస్ట్ వీక్ నామినేషన్లకు రాగానే ఎలిమినేట్ అయినట్టుగా అదే టైప్లో ఎలిమినేట్ అవుతుందేమో రోహిణి అని అనిపిస్తుంది సార్ అని చెప్పి చెప్తాడు. ఓకే అని చెప్పి అన్న తర్వాత 7 6 5 4 3 2 1 అని చెప్పి అనగానే చిక్కి 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 అని అతుకు పెట్టిన ప్లాస్టిక్ మెల్లగా లూజ్ అయితే పక్కన కింద పడ్డది రోహిణిది. యాక్చువల్గా అది ప్లాస్టర్లు అంటే మిగతా వాళ్ళందరికీ కట్టేసి ఉండొచ్చు, మేము మాత్రం ప్లాస్టర్ పెట్టి ఉండొచ్చు, కానీ టైమ్లీగా పడడం కూడా కారణం అంటే గ్రేట్. సరే ఏమో ఇంక రిమోట్ సిస్టమ్ ఏదో ఒకటి ఆర్డర్ ఏదో ఒక రకమైన టెక్నిక్ వాడి ఉండొచ్చు. టోటల్గా అయితే రోహిణి ఎలిమినేట్ అయిందబ్బా. నిఖిల్, ప్రేరణ, నువ్వు వాడిన ఆటకి నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్కి సూపర్ 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 టేక్ ఏ బో అని చెప్పి అన్నారు. రోహిణి ఏడవకండి ఏం కాదు అని బాధపడుతూనే ఉంటుంది, ఇటు దుడుచుకుంటూ ఉంటుంది నీళ్ళు. అయితే అక్కడ అవినాష్, ఇలాంటి అప్రిషియేషన్ ఈ హౌస్లో ఇంతవరకు ఎవరికి రాలేదు, నిజంగా రాలేదు, ఎవరికి రాలేదు. సూపర్ అంటే సూపర్ నువ్వు అంతే అంటే సరే సరే అని చెప్పి కొంచెం ఎమోషనల్గా కొంచెం నవ్వుకుంటూనే ముందడు పోతుంది. అయితే ఇక్కడనే అవినాష్ ఒక మంచి గెస్చర్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అవినాష్ పోయి రోహిణి ఫోటో పడిపోయింది కదా, పోయి నిలబెడతాడు. నువ్వు పడిపోకూడదే అనుకుంటూ పోయి నిలబెడతాడు. భలే అనిపించింది అబ్బా. ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది అన్నట్టు, ఫ్రెండ్ పడిపోకూడదు అన్న అది ఉంటుంది. గౌతమ్ కృష్ణ, యు ఆర్ నాట్ అన్ ఎంటర్టైనర్, యు ఆర్ హీరో, హెల్తీ బాయ్ చెప్తున్నాడు అని చెప్పి హెల్తీ బాయ్ డాన్స్ చేసిండు. ఆ తర్వాత రోహిణి, సూపర్ హ్యాపీ, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ, థ్యాంక్ యూ, సెకండ్ ఆపర్చునిటీ వచ్చినందుకు బిగ్ బాస్కి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్, అండ్ ఇక ప్రూవ్ చేసుకున్నా చాలా సంతోషం అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ ఉండి, తల ఎత్తినాడు వాళ్ళు, నువ్వు ఎంతోమంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్, నువ్వు తల ఎత్తినాడు అని చెప్పి పంపించిన విధానం సూపర్ అనిపించింది. శివంగి అని అంటే పక్క నుంచి ప్రేరణ, సారంగి అంటుంది. ఎందుకో తెలుసా, దీనిలో చిన్న లాజిక్ ఉంటుంది. ఏంటంటే శివంగి ఆ టైటిల్ ఆమెకి ఇస్తే ఈమెకి ఏమి ఇవ్వాలి, ఈమె కూడా శివంగి ఇవ్వాలి కదా, కాబట్టి ఆమెను సారంగి చెప్తుంది. సరే, జర్నీ వీడియో చేశారు, జర్నీ వీడియో సూపర్ ఉంది, మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, వావ్ ఉంది. అండ్ లాస్ట్లో మెగా చీఫ్ అయిన బిట్ తోటి అంటే వాళ్ళ హై ఏదైతే ఉందో అక్కడనే క్లోజ్ చేస్తున్నారు. ప్రతిసారి చూడరి జర్నీ వీడియోలో హై ఎక్కడ ఉందో అక్కడ క్లోజ్ చేస్తున్నారు. ఇదివరకు అట్లా కాదు, టోటల్ ఓవరాల్ సినారియో చూపించి తలుపులు మూసేదో తెరిచేదో చూపించి అక్కడికి ఎలిమినేటెడ్ అన్నట్టు చూపించేటోళ్ళు. ఆ తర్వాత ఆర్ట్ బ్యాచ్ గురించి మాట్లాడిన నాగార్జున సార్, ఆర్ట్ బ్యాచ్లో ఉండడం వల్ల ఇట్లా జోకులు చేసిన అన్నట్టు ఆర్ట్ బ్యాచ్ అదిదని. అయితే ఆ తర్వాత యాక్చువల్లీ రోహిణి చెప్తుంది, నేను సీజన్ 3లో ఏం చేయలేకపోయింది సార్, రిగ్రెట్ ఉండే, కానీ ఇక్కడ చూపించుకున్నాను సార్, భలే అనిపించింది సార్ అంటే, అయినా విన్నర్లా వెళ్తున్నావమ్మా, కంప్లీట్గా ప్రూవ్ చేసుకున్నావు అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. ఈ సీజన్లో నాకున్న వన్ ఆఫ్ ద విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు నిజంగా. ఎందుకంటే తన పోరాట పటిమ, సంకల్ప బలం నెక్స్ట్ లెవెల్, అవన్నిటికీ నాకు బాగా నచ్చి విన్నర్ అయితే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. రైట్, రోహిణి సరే, రోహిణికి నాగార్జున గారు ఏం చెప్తారంటే, 3 హీరోలు 3 విలన్ పెట్టాలంటే సార్ హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అని చెప్పి స్టార్ట్ చేసింది, భలే అనిపించింది. ఆ తర్వాత అవినాష్ ఫస్ట్ ప్లేస్లో హీరోలలో అవినాష్ పేరు పెట్టింది. అవినాష్ పేరు పెట్టి గెలవాలన్న తపనతోటి ఎక్కువ శాతం విన్నింగ్ రేషియో సంపాదించుకున్నాడు సార్, కంగ్రాచులేషన్స్, ఈ వారం కూడా గట్టిగా ఆడమని చెప్పింది. ఆ తర్వాత మనిద్దరం ఒకటి కాదు, మనిద్దరం వేరు కాదు ఒకటే అని చెప్పి అవినాష్ అంటాడు. అనగానే నాగార్జున గారు అందుకొని, ఓకే ప్రైజ్ మనీ ఆయనకు వస్తే సగం నువ్వు తీసుకోవాలి, కారు వస్తే 2 ముందు పాటు ఆయనకి వెనక పాటు అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, ఈ హెల్తీ బాయ్ సార్, హెల్తీ బాయ్ అంటే మామూలు కాదు, ఫస్ట్ వీకే బకెట్ తంతడు అనుకున్నాను సార్, కానీ ఆ బకెట్ ఎందుకు తన్నడానికి పోయాను అని ఆలోచించుకొని ఆ తర్వాత తన ఆడిన తీరు నెక్స్ట్ లెవెల్. అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చలేదు గౌతమ్ కృష్ణది, క్లోజర్ దొరుకుద్ది కదా అని చెప్పి కెమెరాలకు చెప్పుకుంటున్నాడు. ఇదంతా ప్లాన్డ్ గేమ్ లెక్కనే అనిపిస్తుంది, అస్సలు నాకు నచ్చలేదు. ఈ సీజన్కి విన్నర్ కంటెస్టెంట్ దొరకడే కష్టం. అయితే స్టిల్ ఎందుకు బకెట్ తను ఆలోచించి అప్పటి నుంచి అద్భుతంగా ఆడిండు సోలో బాయ్ అనుకుంటూ ముందరకు వచ్చేసిండు. సోలో బాయ్గా ఉండడం తప్పు కాదు, రోహిణి చెప్తుంది సోలో బాయ్గా ఉండడం తప్పు కాదు, నా ఫీలింగ్ కూడా అదే. ఫ్రెండ్స్తో ఉంటే కూడా తప్పు కాదు. మేమందరం ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన ఎక్కడికో పోయి బట్టలు చదువుకుంటాడు సార్ అనగానే నాగార్జున గారు, ఆ బట్టలు చదువుకోవడం కాదు, మా బట్టల పక్కనే కెమెరా ఉంటుంది, దానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు అంటే దాని గౌతమ్ కృష్ణుని సార్ క్లోజర్ దొరకాలి కదా సార్, ఇది నాకు కథ అయిపోయింది, ఇక్కడ ఇరిగిపోయింది మనసు. క్లోజర్ దొరకాలి కదా సార్ అని అంటే
రోహిణి గారు ఉండి హౌస్లో అంతమంది ఉన్నారు, క్లోజర్ దొరికిద్దామని నేను కూడా నీతో ప్రయత్నం చేసిన, నువ్వు అసలు దొరుకుతాయి కదా అని చెప్పట్టు. ఆ తర్వాత ప్రేరణ, ఆ ప్రేరణ గురించి చెప్పింది, అబ్బాయిలతో పోటీ పడి ఇక్కడ దాకా వచ్చిన లేడీ అసలు మామూలు కాదు, నువ్వే హీరో అది అని చెప్పింది. ఆ తర్వాత ఇక విలన్లు అంటే ముగ్గురు పేర్లు చెప్పింది. విష్ణుప్రియ, నువ్వు జోక్గానే ఏదో ఒకటి వేస్తూ ఉంటావు, అది నెగిటివ్ అవుతూ ఉంటుంది అని ఒక మాట అన్నది. ఇది రోహిణి గారు చెప్తే కరెక్ట్గా అనిపించలేదు, ఎందుకంటే ఆమె కూడా జోక్లో మాట్లాడుతుంది కదా. ఓకే, నెక్స్ట్ నబిల్ అసలు ఫైటర్ నువ్వు అసలు తెలియని ఎవరో తెలియని అబ్బాయి నుంచి ఇక్కడ దాకా వచ్చినావు అంటే నువ్వు మామూలు కాదు, నువ్వు క్రియేట్ చేసిన బడ్స్ అంతా ఇంత కాదన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ గురించి ఇది నెగిటివ్ వేలో ఇట్లా ఊరికనే పెట్టింది అంతే. నిఖిల్కి వచ్చేసి హీరో యాక్చువల్లీ, కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. నీ పాయింట్ నువ్వు పెట్టచ్చు, ఎక్కడైనా ఇష్యూ జరిగినప్పుడు పెట్టాడు, హంబుల్గా చెప్పాలి, వాళ్ళు అవతల హట్ కాకుండా చెప్పాలి, ఇవన్నిట్లలో పోతూ ఉంది అన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడికి హీరోలు విలన్లు అయిపోయింది అండ్ వెళ్ళిపోయింది. సో రేపు ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది నాగార్జున గారు చెప్పి టాటా బై బై చెప్పి వెళ్ళిపోయారు కదా. సో దాంతోపాటు రేపు సండే ఉంది, మరి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా ఆర్డర్ చేసేసుకోండి. లోకల్లో హైదరాబాద్ లోకల్లో ఉంటే ర్యాపిడోకి ఇచ్చి పంపించవచ్చు, ఓకేనా. అది మ్యాటర్. మన దగ్గర మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ పిక్కలు, మటన్ పిక్కలు, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్ అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ పికిల్స్, అంటే నాన్ వెజ్ పికిల్స్, వెజ్లో మష్రూమ్ పికిల్ ఉంది అండ్ గోంగూర పికిల్ కూడా యాడ్ చేసినాం. సో దాంతోపాటు స్వీట్స్ ఉన్నాయి, స్వీట్స్లో డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు పాకం, బెల్లం ఉండదు, చాలా హెల్తీ స్వీట్స్, అంతా ప్యూర్లీ హోమ్ మేడెడ్, మంచి బెల్లము, మంచి ఆయిల్. స్వీట్స్ కోసం మేము నెయ్యి వాడతాము, ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి. అండ్ ఈ పికిల్స్ కోసం మంచి నూనె, డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం. చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్ అంతా కూడా సూపర్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాలి. స్వీట్స్లో మేము చక్కెర వాడము, ఓన్లీ బెల్లమే వాడతాం. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డులో బెల్లం వాడడం, చక్కెర వాడడం ఏం వాడడం, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వాడతాం, ప్యూర్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రమే, ఓకేనా. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, బాదము, పిస్తా, కాజు, అంజీరు, ఏదది మన కిస్మిస్, ఇట్లా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి వాల్నట్ అనేస్తాం, ఓకే. అన్నేసి అద్భుతంగా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది. కాజు పాకంలో ప్యూర్ క్వాలిటీ ఆఫ్ కాజు, ప్యూర్ నెంబర్ 1 క్వాలిటీ ఆఫ్ బెల్లము అండ్ ఆవు నెయ్యి. అంటే నెయ్యి అంటే స్పెసిఫిక్గా భారీగా వాడమనుకోరి, అది జస్ట్ అప్లై చేయడానికి, అతుక్కుపోకుండా ఉండడానికి, అట్లాంటి వాటికి దాంట్లో అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. జస్ట్ ప్లేట్కి అతుక్కుపోకుండా, పెట్టిన ప్లేస్కి అతుక్కుపోకుండా తీయడానికి మాత్రమే ఆవు నెయ్యి వాడతాం, ఓకే. అలా చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా ఉంటాయి ఫుడ్స్. అందరూ ఆర్డర్ పెట్టుకోరు, ఓకేనా. సరే మరి అంతా www.swatipickles.com. అట్నే మీకు నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. జస్ట్ మీరు టైటిల్ ఉంది కదా కింద, ఆ టైటిల్ కింద మోర్ అనేది కనబడుతుంది, అది ఒత్తిరండి, కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అయితే అక్కడ నెంబర్ ఉంటుంది, చూడొచ్చు. 7981810911. దీనికి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, షబ్బా ఖైర్, 10.